శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. నమస్తే, నేను శ్రీకాంత్ శర్మ. మహాలయ అమావాస్య రోజున మాత్రం ఇప్పుడు చెప్పేటువంటి విషయంలో తప్పు చేయకండి. అమ్మ బతికి ఉంటే అమ్మమ్మకి, తాతయ్యకి, పెద్దమ్మ చిన్నమ్మలకి, మేనమామలకి తర్పణం వదలవచ్చా? చాలామందికి ఈ సందేహం ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు తల్లి జీవించి ఉందనుకోండి, తల్లికి అత్తగారైనటువంటి మనకు నానమ్మ, ఆమెకు తర్పణాలు ఇవ్వకూడదు. ఎందుకంటే తల్లి జీవించి ఉంది కనుక. తల్లి తర్వాతనే నానమ్మ, నానమ్మ వాళ్ళ అత్తగారు అంటే మనకు బామ్మగారు, వీళ్ళు వస్తారు. దీన్ని శాస్త్రంలో ఏమంటారు? వసు రుద్ర ఆదిత్య రూపాలు అంటారు. వసు రూపంలో అమ్మ, రుద్ర రూపంలో నానమ్మ, ఆదిత్య రూపంలో నానమ్మ వాళ్ళ అత్తగారు అంటే మనకు బామ్మ. వీటిని మాతృ పితామహి ప్రపితామహి అని చెప్తారు. మాతృ తల్లి, పితామహి నానమ్మ, ప్రపితామహి నానమ్మ వాళ్ళ అత్తగారు బామ్మ. కనుక ఈ వర్గంలో అమ్మ మూతలు వస్తుంది, తర్వాతనే నానమ్మ ఉంటుంది. అమ్మనే జీవించి ఉందనుకోండి, ఇక్కడ అమ్మ స్థానం ఉంటుంది కదా. మీరు జీవించి ఉన్నటువంటి అమ్మకి తర్పణాలు వదిలితే చంపుకున్నట్టే లెక్క. కనుక అమ్మ జీవించి ఉంటే నానమ్మకి, బామ్మకి తర్పణాలు రావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విషయం చెప్పేసరికి చాలామంది ఏమనుకుంటున్నారంటే, అమ్మ జీవించి ఉంది గనక అమ్మ వాళ్ళ అమ్మ అంటే మనకు అమ్మమ్మ, ఆమె చనిపోయింది అనుకోండి, అమ్మ వాళ్ళ అమ్మ అంటే అమ్మమ్మ, అమ్మ వాళ్ళ నాన్న అంటే తాతగారు, అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు అంటే పెద్దమ్మ చిన్నమ్మలు, అమ్మ జీవించి ఉన్నప్పుడు వీళ్ళకు కూడా వదలకూడదేమో అనేటువంటి ఆలోచనలో ఉంటారు. ఇది తప్పు. అమ్మ జీవించి ఉండి అమ్మమ్మ, తాతయ్య, చిన్నమ్మ, పెద్దమ్మలు, మేనమామలు వీళ్ళు మరణించి ఉంటే కనుక వాళ్ళకు తర్పణాలు ఇవ్వవచ్చు. అమ్మ జీవించి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అమ్మ జీవించి ఉంటే నానమ్మకు మాత్రమే తర్పణాలు రావు. ఈ విషయము బాగా అర్థం చేసుకోండి. ఎక్కువ మందికి ఈ విషయం తెలియాలి. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఇది జీవితాంతం మీకు పనికి వచ్చేటువంటి వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.